దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మనందరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. మనకు క్షేమాన్ని, సౌఖ్యాన్ని, సజీవత్వాన్ని ఇచ్చి మరొక నూతన పునరుద్ధాన దినాన్ని మన జీవితాల్లో దేవుడు అనుమతించాడు. అందును బట్టి మనందరి పక్షంగా ప్రభువునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మరి మనము ఈ విధంగా యూట్యూబ్ ద్వారా కలుసుకుంటూ ఉన్నాం. మరి ఆరాధన మనం చేసుకుంటున్నాము కనుక మీరున్న మీ గృహాలలో మీ కుటుంబంతో కలిసి కొద్ది నిమిషాలు, కొంత సమయం ఆసక్తిగా మీరు కూర్చున్నట్లయితే మనందరము ప్రభువుని ఆరాధన చేద్దాం, పాటలు పాడుకుందాం, ఆరాధన చేద్దాం, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు కలిసి ఏక మనసుతో ప్రభు సన్నిధిలో మనం సంతోషిద్దాం. దయచేసి మీరందరూ కూడా ఈ సమయాన్ని శ్రద్ధతో, ఆసక్తితో మరి అటు ఇటు తిరగకుండా మరి ఆ ప్రభు సన్నిధిని అనుభవించాలని నేను ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవను ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడమైన దేవుడవు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మమ్మలను ప్రేమించారు, మా యొక్క ఆయుష్ దినాలు పొడిగించారు, మరొక నూతన ఆదివారపు దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ప్రభు, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని నిన్ను ఆరాధించే దినము గనుక ఈ రీతిగా మేము శరీరాలుగా దూరంగా ఉన్న మా యొక్క మనస్సులను ఏకపరుచుకుని, ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి నిన్ను ఆరాధించాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రభు, నీ యొక్క సన్నిధిని మా మధ్య ఉంచండి. ప్రభు యొక్క ఆరాధనలో ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో, పాలు పొందుతున్నారు, వారందరి యొక్క ఉన్న స్థలాలలో నీ యొక్క దృష్టిని ఉంచండి, నీ ఆత్మ ప్రసన్నతను ఉంచండి. ఆ గృహాలలో నీ సన్నిధి కాంతిని ప్రసరింపచేయండి. ఆ కుటుంబాలపై నీ యొక్క కనుదృష్టిని, ముఖ కాంతిని ఉంచండి. నీ ఆత్మ సంచారం మధ్య మేమందరము ఆరాధించి, స్తుతించి నీ ఆశీర్వాదం పొందుకోవడానికి మాకు సహాయం చేయమని, ఈ కార్యక్రమం అంతటికి నీ ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రార్థిస్తూ యేసు ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆరాధనలో మరి మనందరం కూడా కొద్ది నిమిషాలు కొన్ని పాటలు మనం పాడుకుందాం. మన మధ్యలో ఉన్న బిడ్డలు, యవనస్తులు ఆ రెండు పాటలు పాడుతుండగా వారితో కలిసి మనము ప్రభుని మనం స్తుతిద్దాం, ప్రభువును మనం గానం చేద్దాం. ఆరాధించేద్దాం, ఆర్భటించేద్దాం యేసుని సన్నిధిలో అనే పాట మేము పాడుచుండగా మీ అందరూ మాతో కలిసి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. యేసుని సన్నిధిలో ఆనందించెదం, మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతించెదం, జీవా ఫలము ప్రభు కర్పించి స్తుతి గీతము పాడుదము. యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. ఆరాధించెదం, ఆర్భటించెదం యేసుని సన్నిధిలో. ఆనందించెదం, మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో.
ఎరికో కోట గోడలన్నీ కూలిపోయే కాలిపోయే. ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భాటించగా, స్తుతులపై ఆసీనుడ యేసయ్యా, మా ప్రార్థనలు ఆలకించువాడా. స్తుతి యాగము చేవాడే, నిన్ను మహిమ పరచువాడు. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. ఆరాధించెదం ఆర్భటించెదం యేసుని సన్నిధిలో, ఆనందించెదం మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. యూదా దేశము మీదకి శత్రు సైన్యము దండెత్తగా, యెహోషాపాతు తన ప్రజలతో స్తుతించగా స్తోత్రము చేయగా, దేవుడే యుద్ధము జరిపెను అద్భుత జయమును పొందిరి. వెనక లోయలో కూడిరి కృతజ్ఞత స్తుతులు చెల్లించిరి. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. ఆరాధించెదం ఆర్భటించెదం యేసుని సన్నిధిలో, ఆనందించెదం మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతించెదం, జీవా ఫలము ప్రభు కర్పించి స్తుతి గీతము పాడెదము. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. స్తుతి గానము చేసేదను అనే పాటని మేం పాడుతుండగా మీరు కూడా మాతో కలిసి ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం.
మంచిది. మరి పాటలు విన్నాం కదా, మరి సమయంలో బైబిల్ పట్టణాన్ని మనం చదువుకుందాం. మన క్రమం చొప్పున చదువుకునే వాక్య భాగం మరి దావీదు కీర్తనల గ్రంథంలో 92వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రియులు సహోదరులు పెద్దలు దానియేలు గారు వచ్చి వాక్య భాగాన్ని చదువు వినిపిస్తుండగా మనం శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఈరోజు మనం చదువుకుపోయే వాక్య పఠనము దావీదు రాసిన కీర్తనలు 92వ అధ్యాయము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి, నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుతున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నుందటికే కదా. భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదురు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతేర చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులను సంభవించినది నా చెవులకు వినబడును. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇక చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోనికి మనం వెళ్దాం. 92వ కీర్తన మనం చదువుకున్నాం. కీర్తనాకారుడు ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది అన్నాడు. నిజంగా యెహోవాను స్తుతించుట, ఆయన నామమును కీర్తించుట, ఆయన ప్రభావాన్ని ప్రచురించుట మనకు మన జీవితాలకు అది ఎంతో మంచిది. ఎందుకనగా అనంటే ఆయన మన పట్ల చేసిన కార్యములు అవి ఎంతో గొప్పవి. ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన పట్ల చేశాడు. వాటన్నిటిని బట్టి మన హృదయం ఎంతో సంతోషిస్తుంది. కీర్తనకారుడు అన్నాడు, నీ కార్యములను బట్టి నా హృదయం ఎంతో సంతోషిస్తుంది అన్నాడు. ఈరోజు ఆయన మన పట్ల చేసిన కార్యాలను బట్టి మన హృదయం సంతోషిస్తుందా? మనకిచ్చిన సజీవత్వాన్ని బట్టి మనం సంతోషం కలిగి ఉన్నామా? మనకిచ్చిన ఆరోగ్యం బట్టి సంతోషం కలిగి ఉన్నామా? మనకిచ్చిన పోషణ బట్టి సంతోషం కలిగి ఉన్నామా? మన కుటుంబాన్ని బట్టి మనం సంతోషిస్తున్నామా? మనము కలిగిన ఈవులు సౌకర్యాలు బట్టి మనం సంతోషిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యం బట్టి మనం సంతోషిస్తున్నామా? దేవుడు మనకిస్తున్న సమస్తాన్ని బట్టి మనం సంతోషిస్తున్నామా? అయితే కీర్తనకారుడు అన్నాడు, మన హృదయం సంతోషిస్తుంది కనుక ప్రభుని మనం స్తుతించుట అది మనకెంతో మంచిది. వాక్యం చెబుతుంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్తుంది. స్తుతి చేయుట మనకు ఎంతో మంచిది కనుక మనమందరము మనకిచ్చిన ఆరోగ్యములను బట్టి ఏమైతే ప్రభు ద్వారా మనము సంతోషాన్ని కలిగి ఉన్నామో, వేటిని ప్రభు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఆనందపడుతూ ఉన్నాము, తృప్తి కలిగి ఉన్నాము, కృతజ్ఞత కలిగి ఉన్నాము. వాటన్నిటిని బట్టి ప్రభుని మనం స్తుతిద్దాం.
యెహోవాను స్తుతించుట మనకెంతో మంచిది. మనందరం కలిసి కొద్ది నిమిషాలు దేవునికి ఆరాధన చేద్దాం. ప్రభు మన హృదయాలలో సంతోషాన్ని ఇచ్చాడు. భయంకరమైన పరిస్థితులలో, చాలా ఇబ్బందికరమైన దినాలలో ప్రభు మనకు క్షేమాన్ని ఇచ్చి, ఏమున్నా లేకున్నా చక్కటి ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి, ఏ లోటు కొరత కొద్దు లేకుండా నడిపిస్తున్న మన దేవునిని బట్టి సంతోషంతో ప్రభువుకి ఆరాధన మనం చేద్దాం. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేయని గళమెత్తి నీ కీర్తినే చాడేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేయని గళమెత్తి నీ కీర్తినే చాడేదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. Yes Lord, hallelujah, amen, amen. Yes Lord, hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం, స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేయని గళమెత్తి నీ కీర్తినే చాడెదం. నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా నీవే నిజమైన దేవుడవు. నీ నామమును కీర్తించుట మంచిది, నిన్ను స్తుతించుట మాకెంతో మంచిది. ప్రభా నీ యొక్క కృపను, నీ విశ్వాస్యతను ప్రచురించుట మాకెంతో మంచిది. మమ్మల్ని ప్రభా నువ్వు సంతోషపరుస్తూ ఉన్నావు. మా హృదయాలను ప్రభు ఉల్లసింపచేస్తూ ఉన్నావు. మాకు సౌఖ్యమునిస్తున్నావు, క్షేమాన్ని ఇస్తున్నావు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నావు. మెట్టుకు సజీవులుగా మమ్మల్ని ఉంచి జీవింపచేస్తూ ఉన్నావు. ప్రభా నీకు వందనాలు. ఎన్నెన్నో ఇబ్బందికరమైన, కష్టతరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉండగా అటువంటి ఇబ్బంది మాకేమీ కలగకుండా నీ కృప చొప్పున మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిన్ను విడువను ఎడబాయును అని నీ వాక్యంలో నువ్వు తెలియజేసిన రీతిగా మమ్మల్ని ఎవరిని ప్రభా నన్ను విడిచిపెట్టగా నీ రెక్కలు చాపి
మాకు భద్రతనిచ్చి, క్షేమాన్నిచ్చి, సౌఖ్యమనిచ్చి నడిపిస్తున్న, కాపాడుతున్న మీ ఉన్నతమైన నీ కృపను బట్టి ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి నీకు వందనాలు. నిన్ను దేవుడిగా కలిగి ఉండుట నాన్న, అది మాకెంతో గొప్ప భాగ్యమని మేము ఉన్నాం. నేను నమ్ముకున్నాము తండ్రి, నీ మీద ఆధారపడ్డాము, నీ మీద ఆనుకున్నాము. ప్రభా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టక మాకు చేస్తున్న ప్రతి సహాయము కొరకే, మేలుల కొరకే, ఇస్తున్న ప్రతి కాపుదల కొరకే మా హృదయపూర్వకమైన స్తుతి యాగాన్ని మీరు మీకు అర్పిస్తూ ఉన్నాం. మా కొరకే మీరు చేసిన సిలువ బలి యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తద్వారా మీరు కార్చిన పరిశుద్ధ యవ్వన రక్తంలో మా పాపములను కడిగి మాకు ఇచ్చిన క్షమను బట్టి, రక్షణ భాగ్యం బట్టి, రక్షణ ఆనందాన్ని బట్టి ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాం. వాక్య రక్షణ పాత్రను చేత పట్టుకుని హృదయమారా, మనసారా, నోరారా మిమ్మల్ని స్తుతించి గానం చేసి కీర్తిస్తూ ఉండగా మా స్తుతిని మీరు అంగీకరించండి, స్వీకరించండి. నీ ఆశీర్వాదం మీరు మాకు దయచేయండి. నీ కృప కొరకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా మా స్తుతులు స్వీకరించి సమాధానమును, ఆశీర్వాదమును, ప్రతిఫలమును మీరు మాకు దయచేయమని యేసు ఉన్నతమైన నామములో స్తుతించి ఆరాధించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు క్లుప్తంగా 2 మాటలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 92వ కీర్తన ఈరోజు మనం చదువుకున్నాం. దానిలో 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. దేవుని యొక్క కార్యముల గురించి కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. నీ కార్యములు అవి ఎంతో గొప్పవి, అవి ఆశ్చర్యములు, అవి అద్భుతములు. పశుప్రాయులు దాన్ని వివేచింపరు, కానీ మేము తెలుసుకుంటున్నాం ప్రభువా, నీ కార్యములు ఎంత గొప్పవో మేము ఎరిగి ఉన్నాము, మేము తెలుసుకుంటున్నాం, మేము గ్రహించాం. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. నీ కార్యములు మా హృదయాన్ని సంతోషపరుస్తూ ఉన్నాయి కనుక నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నిన్ను స్తుతించటం మాకు మంచిది, నిన్ను కీర్తించుట, నిన్ను గానము చేయటం మాకు మంచిది. నీ కృప, నీ విశ్వాస్యతను ప్రచురించటం మాకు మంచిది అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని స్తుతించుట అది మనకెంతో మంచిది. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మంచిది. దేవుడు మన పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, మనం మొరపెట్టినప్పుడు మొరను వింటూ ఉన్నాడు, ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు, ఆదుకుంటూ ఉన్నాడు, శ్రమలో ఉన్నప్పుడు తప్పిస్తూ ఉన్నాడు. ఆయన నేను ఉన్నాను ఆయన ఉనికిని మనకు ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. మంచిది. వాటన్నిటిని బట్టి మనం ప్రభునికి స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ, మరింక గొప్ప అద్భుతమైన కార్యాలు చేయటానికి, సాధించడానికి, అద్భుతమైన కార్యాలు మనం చూడటానికి ప్రభువును స్తుతించటం మనకి ఎంతో మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనకి ఎంతో మంచిది. ఈరోజు 1-2 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. చాలాసార్లు మనము దేవుని యొక్క కార్యం మనం చూడాలనుకున్నప్పుడు ఆ కార్యం పొందేంత వరకు కూడా మనం స్తుతి అనే దాని గురించి మనం ప్రస్తావించాం. దేవునికి స్తుతులు చెల్లించుట అనే దాని గురించి, కృతజ్ఞత చెల్లించుట అనే దాని గురించి మనము ఆలోచించాం. కానీ మనము కార్యము పొందకముందే, కార్యమును మనం చూడకముందే, దేవుడు చేసిన మేలు అనుభవించకముందే మనము ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మనకి ఎంతో మంచిది. దేవుని యొక్క మాటలు కనుక మనం గమనిస్తే, దేవుని దగ్గర మనము ప్రార్థించట మోకరించినప్పుడు, ప్రార్థన ప్రారంభించిన తర్వాత, ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానానికి చేరిన తర్వాత, మన ప్రార్థన ముగించకముందే
దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు అని అనుభవజ్ఞులు మాట్లాడుతున్న సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ప్రార్థన ప్రారంభించిన తర్వాత ముగించకముందే దేవుని యొక్క కార్యాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అనగా మనం ఇక్కడ గమనించవలసింది, ప్రార్థన మనం ముగించే ముందు పొంది ఉన్నామని నమ్మి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన ముగించటం మంచిది. కార్యం మనం కళ్ళ ముందు మనం చూడకముందే, కార్యము మనం అనుభవించకముందే దానిని ఎరిగి ఉన్నాము, దాన్ని పొంది ఉన్నాము, అనుభవించున్నాము అనే ఒక విశ్వాసముతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనకెంతో మంచిది. దాని ద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనందరికీ బాగా పరిచయమైనటువంటి సంగతి, యేసు ప్రభువు వారు ప్రేమించిన లాజర్ చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభువు వారు అతడు రోగిగా ఉన్నప్పుడే ఆ సంగతిని విన్నాడు, కానీ యేసు ప్రభువు వారు ఆ లాజరు యొద్దకు రాలేదు. అయితే ఆ సంగతి, ఆ లాజరు జబ్బుతో ఉన్నాడు అనే సంగతి వినబడినప్పుడే యేసు ప్రభువు వారు ఒక మాట అక్కడ ప్రత్యుత్తరం ఇస్తారు. యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఆయన చెప్పినటువంటి మాట, 11వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని చెప్పాను. యేసు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు, దాని వలన మహిమపరచబడటానికి అది వచ్చినది అని యేసు ప్రభువారు ముందుగా నా విషయాన్ని చెప్పారు. అయితే ఆయన రావటం ఆలస్యమైంది. ఈలోగా లాజరు చనిపోయాడు, సమాధి చేశారు, పాతిపెట్టారు. ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభువారిని చూసి మరియా, మార్తా అందరూ బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చావా, నువ్వు ముందే వచ్చుంటే బ్రతుకును అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో యేసు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పి వారిని తీసుకుని వెళ్ళిన తర్వాత సమాధి దగ్గర ఆ సమాధి రాతితో మోయబడి ఉంది. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఆ రాతిని తొలగించండి అని చెప్తే ఆ మార్త అంటది, ప్రభువా, ఇప్పటికే చనిపోయి 4 రోజులైంది, వాసన కొడుతుంది, ఎందుకు అని చెప్పి మరి మార్త అన్నప్పుడు, మార్త ఎప్పుడైతే ఆ మాట ఉందో అప్పుడు యేసు ప్రభువారు మార్తతో చెప్తున్న మాట మనం చూస్తే 40వ వచనం, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అని యేసు ప్రభువారు మార్తను ఒకసారి గద్దించినట్టుగా మాట్లాడుతూ, ఆ తర్వాత ఆయన చేస్తున్న పని మనం చూస్తే 41వ వచనం, యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. యేసు ప్రభువారు ఇంకా లాజర్ని పిలవలేదు. లాజర్ ఇంకా సమాధుల నుంచి బయటికి రాలేదు. కానీ ఆయన అన్నమాట, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను అని యేసు ప్రభువారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంతకుముందే మార్తతో ఆయన చెప్పిన మాట, నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. అంతకుముందుగానే యేసు ప్రభువారు చెప్పిన మాట, ఇది దేవుని కుమారుడు మహిమపరచడానికి కానీ మరణము కొరకు కాదు అని ఆయన చెప్పారు. యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ మాటలు మనం గమనిస్తే దేవుని యొక్క కార్యమును వారు చూస్తాము, దేవుని యొక్క కార్యము అనుభవిస్తాము, దేవుడు కార్యము చేస్తాడు అనే ఒక నమ్మిక,
ఆయనలో ఉంది. ఆ నమ్మికను మార్తతో మరియతో చెబుతూ వారిని బలపరుస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క నమ్మికను బలపరచడానికి యేసుప్రభు వారు కార్యాన్ని చేయబోతూ ఉన్నారు. అయితే ఆ లాజరు బ్రతికి బయటికి రాకముందే, లాజరును పిలవకముందే యేసుప్రభు వారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తున్న మాట, చాలాసార్లు ఈ కృతజ్ఞతాస్తుతులు దేవుని యొక్క కార్యాన్ని ఆహ్వానించడానికి అవి ఎంతో దోహదపడతాయని నేను మనవి చేస్తూ ఉన్నాను. కార్యము పొందిన తర్వాత స్తుతి చెల్లించుట సహజం. కానీ కార్యము జరగకముందే స్తుతుల ద్వారా, కృతజ్ఞత ద్వారా ఆ కార్యాన్ని మనము ఆహ్వానించిన వారం అవుతాం, కార్యమును పొందుకున్న వారం అవుతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం ప్రార్థిస్తున్నటువంటి అనేకమైన ప్రార్థన అంశాలలో మనము ముగిస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు నాకు ఈ కార్యం జరిగించినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని మనం ప్రభువుని స్తుతించుట అది మనకెంతో మంచిది. మనం ప్రభు నడుతున్న కార్యముల గురించి ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మనకు మంచిది. కారణం, మనం సాధించడానికి ఈ స్తుతులు ఎంతగానో దోహదపడతాయని మనం చేస్తాం. ఎంతగా మనం ప్రభువునకు స్తుతులు చెల్లిస్తే ఆ స్తుతులు ప్రభు నద్దకు తిరిగి ఆశీర్వాదాలుగా మన మీదకు ప్రభువు పంపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఒకసారి భూమి మీదకి దూతను పంపించాడంట, 2 గంపల నుంచి పంపించాడంట. ప్రార్థన అంశాలన్నీ ఒక గంపలో, స్తుతులన్నీ ఒక గంపలో వేసి తీసుకురాని చెప్పి పంపిస్తే దూత భూమి మీదకు వచ్చింది. మరి ప్రార్థిస్తున్న వారి ప్రార్థన అంశాలన్నీ ఒక గంపలో ఎత్తింది, స్తుతులన్నీ ఒక గంపలో తీసుకుంది. అవి తీసుకుని తిరిగి మళ్ళీ ప్రభువు దగ్గరికి వెళ్ళింది. చూస్తే ఒక గంప ఖాళీగా ఉంది, ఒక గంప నిండుగా ఉంది. ఏమిటి అని అడిగితే, ప్రభువా ప్రార్థన అంశాలు గంప నిండిపోయింది కానీ స్తుతుల గంప ఖాళీగానే ఉంది, స్తుతించినటువంటి వారు ఎవరు లేరు అని ఆ దూత తెలియజేసిందంట. నిజమే, ఈ రోజుల్లో చాలామంది మనము ప్రార్థన అంశాలే మనం ఎక్కువ ఇస్తున్నాము కానీ మనకు కావలసిన వాటిని ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయి అని ప్రభుని మనం అడుగుతున్నామే కానీ ప్రభును స్తుతించటం మాత్రం చాలా తక్కువగా మనం చేస్తూ ఉన్నాం. కానీ స్తుతించటం ద్వారానే దేవుని కార్యాలు మనం సాధించగలము అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ది యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే యేసుప్రభు వారు చేసిన మరొక చిన్న కార్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు వారు బోధిస్తూ ఉన్నారు, విస్తారమైన జనసమూహం వచ్చారు, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. అయితే రోజులు గడిచినాయి, వారికి ఆకలి అవుతూ ఉంది, వారికి ఆహారం పెట్టాలి. యేసుప్రభు వారు శిష్యుని అడిగారు, వారికి ఆహారం పెట్టడానికి ఏమైనా మన దగ్గర ఉన్నాయా అని అడిగితే ఏమీ లేవు అని వారు చెప్పినప్పుడు, అయితే ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అని వారు చెప్పినప్పుడు, అయితే వాటిని ఎద్దుకు తీసుకురండి అని యేసుప్రభు వారు చెప్పగా శిష్యులు వాటిని యేసుప్రభు వారి దగ్గర తీసుకుని వస్తారు. అయితే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకుని యేసుప్రభు వారు చేసిన పని మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం మనం గమనిస్తే అక్కడ ఉంది, అక్కడ ఇలా రాసి ఉంది, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను, అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. అక్కడ మనం గమనిస్తే ఆ 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలను యేసుప్రభు వారి చేతుల్లోనికి తీసుకుని ఆకాశం వైపు కనులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో అప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు సుమారు 5,000 మంది పురుషులకు పైబడి, పండితుల లెక్క ప్రకారం పురుషులు 5,000 మంది వ్రాయబడి ఉంది. అయితే పురుషులతో పాటు వచ్చిన భార్యలు కానీ, బిడ్డలు కానీ, పిల్లలు కానీ, ఇంకా ఇతరితర వారందరూ చూస్తే సుమారు 20,000 మందికి పైబడి అక్కడ జనసమూహము ఉన్నారు అని పండితుల యొక్క అభిప్రాయం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అవి విస్తరించబడ్డాయి. సుమారు 20,000 మందికి వారి ఆహారముగా పంచిపెట్టబడ్డాయి. అప్పుడు రాయబడిన మాట, వారందరూ తృప్తిగా తినగా ఆ మిగిలిన ముక్కలన్నీ కూడా అవి చేర్చి ఎత్తబడినప్పుడు సుమారు 12 గంపలు మిగిలినవి అనేది వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసింది,
అవి విస్తరించిన తర్వాత కృతజ్ఞత చెల్లించలేదు, కానీ కృతజ్ఞతల స్థుతులు చెల్లించిన తర్వాత అవి విస్తరించబడ్డాయి అనేది మనం చూస్తాం. అనగా ఒక అద్భుతమైన కార్యం జరగటానికి ముందు దేవునికి ఆ అద్భుతమును గురించిన కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అది మనకి ఎంతో మంచిది. ఒక అద్భుతాన్ని మనం ఆశిస్తూ ఉన్నప్పుడు, ఒక ఆశ్చర్య కార్యాన్ని మనం ఆశిస్తూ ఉన్నప్పుడు, దేవుని నుంచి మనం ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని మనము కోరుకుంటున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు ముందుగానే మనం చెల్లించడం ద్వారా ఆ కార్యానికి మనము ఆహ్వానించిన వారం అవుతాం. 20,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టడానికి దానికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. చనిపోయి సమాధి చేయబడి 4 రోజులైన ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించి బయటకు తీసుకురావటానికి బ్రతికించడానికి ఆ కార్యానికి అద్భుతానికి ముందుగా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యేసు ప్రభు ఎన్నో కార్యాలు మనకు ఆయన మాదిరి చూపించి ఆయన వెళ్తూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు ఏదైనా ఒక కార్యాన్ని ప్రభు నుంచి మనం ఆశిస్తూ ఉన్నామా? ఎన్నో రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నామా? ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నామా? నెలలుగా ప్రార్థిస్తున్నామా? రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నామా? అయితే ప్రార్థనగానే మిగిలిపోయిందా? లేక మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ మనం ప్రార్థిస్తూ ఉన్నామా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నుంచి నువ్వు ఆశిస్తున్నది ఏ కార్యమైనా కానీ నువ్వు విశ్వసించినప్పుడు, విశ్వాసం ద్వారా నేను పొంది ఉన్నానని నువ్వు నమ్మినప్పుడు, ఆ నమ్మకం ద్వారా నువ్వు కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు. యేసు ప్రభువారు మాటతో చెప్పిన మాట అదే, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. దేవుడు తన యొక్క మహిమను చూపిస్తాడు, తన మహిమ కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చేస్తాడు. అయితే నువ్వు నమ్మాలి. మరొక చోట అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు ఏ కార్యాలు మనం ప్రభు దగ్గర మనం అడుగుతున్నాం, ఎటువంటి కార్యాలు ప్రభు చేయాలని మనం ఆశిస్తూ ప్రభు దగ్గర మనం ప్రార్థిస్తూ ఉన్నాం, మొరపెడుతూ ఉన్నాం. అయితే ఆ ప్రార్థనలో మనం చేయవలసింది మన స్తుతి మనం చేయాలి. ఎలాగ స్తుతి చేయాలి? దానిని పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి మనం ప్రార్థించాలి. యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్న మాట అది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను ఎత్తి సముద్రంలో పడవేయమంటే అది వేలిపడిపోతుంది. మీరు ప్రార్థించినప్పుడు పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి మీరు ప్రార్థించండి. ప్రభు మనకి ఇచ్చాడని నమ్మి విశ్వసించి ప్రార్థించండి. మనం స్తుతి చెల్లించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి మనము ఆలోచన మనం పెట్టము, కానీ మన అవసరాలు చెప్పడానికి మనం మనసు పెడతా ఉంటాం, ప్రార్థన చేయడానికి మనసు పెడతా ఉంటాం. మంచిది, ప్రార్థించాలి. అయితే ఆ ప్రార్థనలో మనం స్తుతి చేయడం కూడా మంచిది. మనం పొంది ఉన్నామనే ఆలోచన మనం కలిగి ఉండి, దేవుడు నాకు ఇచ్చేశాడు, దేవుడు నాకు కార్యం చేసేశాడు, దాన్ని నేను అనుభవిస్తున్నాను అనే ఒక భావన మనము కలిగి దాని ద్వారా అనుభవిస్తున్నట్టుగా కృతజ్ఞతాపూర్వకమైన స్తుతి యాగాన్ని, ప్రార్థన మనం ప్రభు ఎదుట మనం చేస్తే తప్పక ప్రభు అద్భుతాన్ని మన పట్ల చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 20,000 మందికి పంచడానికి, విస్తరించడానికి ముందుగా ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఏ విధంగా అద్భుత కార్యం ప్రభువు చేశాడు. మరణించిన లాజరును తిరిగి బ్రతికించడానికి ముందుగా కృతజ్ఞత చెల్లించడం ద్వారా అద్భుత కార్యం ఏ విధంగా ప్రభువు చేశాడో, మనం ఆశిస్తున్న కార్యాలు కూడా ప్రభువు చేయడానికి ముందుగా మనం కృతజ్ఞతాస్తులు మనం చెల్లించటం అలవాటు చేసుకోగలిగితే అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన కార్యములు అవి ఎంతో దొడ్డవి, పశుప్రాయులు వాటిని గ్రహించలేరు. కానీ దేవుని పిల్లలైనటువంటి మనము, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వారము, ఆయన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి మనం, అనుభవించినటువంటి మనం, ఆయన అసాధ్యంలో సాధ్యం చేయగలిగిన శక్తి కలవాడు అని నమ్మినటువంటి మనము, ఆ విశ్వాసంతో ప్రభు ఎదుట మనం ప్రార్థించగలిగితే దేవుని అద్భుతమైన కార్యాలు మనం సాధించగలం. చివరిగా మరొకసారి నా మాటను జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నమ్మికతో ప్రార్థించు, పొంది ఉన్నామని విశ్వసించి ప్రార్థించు. తద్వారా ఆ విశ్వాసమును బట్టి
ఆ స్థుతులను బట్టి, కృతజ్ఞతను బట్టి దేవుడు తన అద్భుతమైన కార్యాలు మన పట్ల ఆయన అనుగ్రహిస్తాడు, వాటిని నెరవేరుస్తాడు, వాటిని అనుభవిస్తాం. తద్వారా దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దయచేసి తల వంచని చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడిని దేవుడవు, అద్భుతములు చేయి దేవుడవు. ప్రభు నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ దినాన్ని మీరు ఇచ్చిన ఈ కొద్ది మాటల కొరకు నేను స్తుతిస్తూ ఉన్నా. ప్రభు, నువ్వు చేసే కార్యాలు అవి ఎంతో దొడ్డవి, అవి ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యములు, ఊహకు అందనటువంటి కార్యాలు నువ్వు చేస్తావు. నమ్మితే చేస్తానన్నావు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కానీ సెలవిచ్చావు. ఆ రీతిగా పొంది ఉన్నామని మేము నమ్మి, వాటిని కలిగి ఉన్నామని విశ్వాసముతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను మహిమపరిచే వారంగా ఉండగలగటానికి అట్టి ఆధ్యాత్మిక విశ్వాసపు అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరు ప్రభువా, వారు ఏమేమి కావాలని వారు ఆశించి ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నారు. ఎన్ని దినాలుగా మొరపెడుతూ ఉన్నారు, ఎన్ని నెలలుగా మొరపెడుతూ ఉన్నారు. వాటన్నిటి విషయంలో నువ్వు చేసావని, అవి నీ చిత్తానుసారమైనవని, నీ చిత్తానుసారమైన వాటిని వారు ప్రార్థిస్తూ, వాటిని పొంది ఉన్నామని విశ్వసిస్తూ నీకు స్తుతులు చెల్లించి వారు ఉండగలగటానికి కృప చూపించండి. అటు ఆధ్యాత్మిక అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. పెట్టుకునైనా ఈ కొద్దిపాటి ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి ప్రభు. వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి కలిగిన వాటిని మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, వారి ప్రతి అవస్థలు మీరు తీర్చండి, కొరత కొదువ లేమి లేకుండా మీరు బలపరచండి ప్రభు. శారీరకమైన ఆరోగ్యంలో కానీ, మన మనసులో సంతోష ఆనందంలో కానీ, ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో కానీ మీరే దృష్టించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అవసరం నీకు మహిమలో తీర్చండి ప్రభు. మా బిడ్డలందరూ ఏ ఏ ప్రాంతాలలో ఉన్నారు, ఏ ఏ స్థలాల్లో ఉన్నారు, ఏ గృహాలలో ఉన్నారు, ఎవరెవరితో ఉన్నారు ప్రభు, వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. దీవించండి, బలపరచండి, సహాయం చేయండి. మందిరంలో మేము కూడుకునే అవకాశం మాకు లేదు నాయనా, నువ్వు ఇస్తావని మేము నమ్ముతూ ఉన్నాం. అతి త్వరలో మేము అందరము మందిరంలో సమకూడి నిన్ను ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేశ పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలు ప్రభు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, విడుదల కలిగించండి ప్రభు. నీకు వందనాలు. మా దేశాన్ని స్వస్థపరచండి, ప్రపంచ దేశాలు స్వస్థపరచండి, క్షేమాన్ని కలిగించండి ప్రభు. ఒక కడవరి ఉజ్జీవాన్ని మా ప్రపంచ దేశాల్లో మీరు ఇచ్చారని మేము నమ్ముతూ ఉన్నాం. మేమందరము కూడా మాకు ఆధ్యాత్మిక జీవితాటి ఉజ్జీవాన్ని, ఆత్మశక్తిని, ఆత్మాభిషేకాన్ని పొందుకుని నూతన ఆత్మచేత, నూతన శక్తి చేత మేము నింపబడి ఈ యొక్క పనిలో కొనసాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మా దేశాధికారులు మీరు దీవించండి ప్రభు. మంచి సలహాదారులు మీరు దయచేయండి. దాని మెడికల్ డిపార్ట్మెంట్ వారందరూ, డాక్టర్స్ని, నర్సెస్ని అందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వరకు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వరకు నేను అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శానిటేషన్ డిపార్ట్మెంట్ వరకు ప్రార్థన చేస్తున్నాం. నేను ఇంకనో దేశంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి ప్రతి డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి కొరకు, మా రాష్ట్ర మంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి పరిపాలన, మంచి క్షేమాన్ని మీరు మాకు దయచేయండి. దేశ ప్రజలు మేమందరం సౌఖ్యం కలిగి జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తోత్రాలు. మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభు మీరే జ్ఞాపకం చేసుకుని దృష్టించి వారికి ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం, సమాధానము, సంతోషము, క్షేమ, సకల ఆశీర్వాదం మనందరికీ తోడేని నడిపించును గాక. ఆమేన్.
అందరికీ వందనాలండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.